సో దేశంలోనే అతిపెద్ద దిగ్గజమైన ఐటీ సంస్థ టీసీఎస్ అయితే వేతనాలు పెంచినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 4.5% నుంచి 7% వరకు అయితే వేతనాలు అయితే పెంచినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న అయితే దీనికి సంబంధించిన ఆఫర్ లెటర్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాంటిది సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో అంటే అంతకుముందు చూసుకుంటే కనుక టీసీఎస్ లో సుమారు 12,000 మందిని అయితే తొలగించిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది 12,000 మందిని తొలగించిన తర్వాత యునైట్ అనే సంస్థ కూడా దానికి సంబంధించి యాంటీగా ప్రచారం చేసింది. అంటే ఒకేసారి ఇంతమందిని తీసేయడం కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కూడా అంతకుముందు యునైట్ అయితే చెప్పిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తూ ఫ్లెక్సీలతోటి వాళ్ళు ఆందోళన కూడా చేశారు. సో ఈ క్రమంలో ఇది పెద్ద మొత్తంలో ఒక సంస్థకు చాలా లాస్ అవుతుందంటూ కూడా చాలా మంది ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే 12,000 ఉద్యోగాల్ని తీసేశారో అప్పుడు ఆ షేర్ మార్కెట్ కూడా టోటల్ గా డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే 70 కోట్ల వరకు అయితే వాల్యూ కూడా పడిపోయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది జరిగిన వెంటనే టీసీఎస్ ఉద్యోగులకు అయితే హైక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా 12,000 మందిని తీసిన తర్వాత ఉద్యోగులకు జీతాల్లో హైక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో 4.5 నుంచి టోటల్ 7% వరకు అయితే ఇంక్రిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి మరి సెప్టెంబర్ నుంచి అయితే అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూస్తుంటే కనుక ఐటీ కంపెనీస్ లో చాలా కంపెనీస్ లో అయితే లే ఆఫ్స్ వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్ లో ఉంది. అండ్ అలాగే అంతకు ముందు చూసుకుంటే కనుక ఇంటెల్ లో కూడా లే ఆఫ్స్ అయితే అయ్యాయని చెప్పొచ్చు. సో అలాంటిది ఇంటెల్ లో కూడా 25% మెంబర్స్ ని ఉద్యోగులను అయితే తీసేశారు. అలాంటిది ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 15% మందిని తీసేశారని చెప్పొచ్చు. అండ్ అలాగే గత ఏడాదిలో కూడా 15% తీసేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క కంపెనీ చూసుకుంటే కనుక లే ఆఫ్ ప్రకటిస్తూ వస్తుందని చెప్పొచ్చు. సో అది కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అండ్ అలాగే ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఫైనల్ గా టీసీఎస్ లో 12% లే ఆఫ్ ప్రకటించిన తర్వాత ఏకంగా శాలరీస్ హైక్ అవ్వడము నిజంగానే హర్షించదగ్గ విషయం అంటూ కూడా ఉద్యోగులు అయితే చెప్తున్నారు. సో మరి ఇంతకీ టీసీఎస్ లో ఆ లే ఆఫ్స్ గురించి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. తొలగింపు ప్రకటన వేళ జీతాలు పెంచిన టీసీఎస్. సో దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు వేతనాలు పెంచిందని సమాచారం. 4.5% నుంచి 7% వరకు జీతాలు పెంచినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సో సోమవారం సాయంత్రం నుంచి సిబ్బందికి ఇంక్రిమెంట్ లెటర్లు పంపించడం ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పెంపు సెప్టెంబర్ నెల నుంచి వర్తిస్తుంది. సో ఏడాది 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని టీసీఎస్ ప్రకటించిన వేళ ఈ పెంపు అమల్లోకి రావడం గమనార్హం. అలాంటిది ఐటీ దిగ్గజ సంస్థ, దేశంలోనే పెద్ద ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ అయితే మొత్తానికి సాలరీస్ వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాంటిది 4.5 నుంచి 7% వరకు పెంచుతున్నామంటూ కూడా డిక్లరేషన్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన ఆఫర్ లెటర్స్ కూడా నిన్న సోమవారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాంటిది ఇది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే లే ఆఫ్ చూసుకుంటే కనుక అంతకుముందు టీసీఎస్ లో 12% మంది లే ఆఫ్ అయితే అయ్యారు. అలాంటిది ఎంతో మంది ఆందోళన చేశారు లే ఆఫ్ అయిన తర్వాత. యునైట్ అనే సంస్థ కూడా దానికి సంబంధించి ఒకేసారి ఇలా తీయడం కరెక్ట్ కాదు అండ్ అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏది ఏమైనా కూడా లే ఆఫ్ ప్రకటించడం టీసీఎస్ లో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక C3A దాని సమానమైన గ్రేడ్లలో అర్హులైన అసోసియేట్స్ కు వేతన సవరణ ఉంటుందని ఉద్యోగులకు పంపిణీ ఇమెయిల్లో టీసీఎస్ ఉన్నతాధికారులు ఇటీవల పేర్కొన్నారు. సో మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టీసీఎస్ CEO కె కృతివాసన్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అనిశ్చితులు, AI టెక్నాలజీ మార్పుల కారణంగానే ఈ ఉద్వాసనలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపారు. ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన టీసీఎస్ లే ఆఫ్లు చేపట్టడంతో ఇతర కంపెనీలు అదే బాటలో పయనించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో అలాంటిది ఫైనల్ గా ఐటీ కంపెనీస్ లో లే ఆఫ్స్ అయితే కామన్ గా అయిపోయాయని చెప్పొచ్చు. అంటే మొన్న చూసుకుంటే ఇంటెల్ లో 25% కానివ్వండి, ఇప్పుడు టీసీఎస్ లో 12% కానివ్వండి ఒక సంచలనంగా మారాయి. సో ఇలాంటి లే ఆఫ్ జరుగుతున్న వేళ, అలాంటిది ఉద్యోగులు ఆందోళన చెందుతున్న వేళ ఏకంగా టీసీఎస్ లో శాలరీ హైక్ ప్రకటించడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా శాలరీ ఇంక్రిమెంట్ చేస్తున్నామంటూ కూడా ఆ సంస్థ ప్రకటించింది. అండ్ అలాగే దానికి సంబంధించిన కాల్ లెటర్, ఆఫర్ లెటర్స్ కూడా నిన్నటి నుంచే ఇచ్చింది.
వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది చూసుకుంటే గనక ఇది సెప్టెంబర్ నుంచి అమలు కానున్నట్టు కూడా సంస్థ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సాలరీ హైక్ చేశారో ఉద్యోగులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అంటే 12% అంటే 12% లే ఆఫ్స్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ పడిపోవడం అండ్ అలాగే 70 కోట్ల వాల్యూ మార్కెట్ పడిపోవడం వలన ఏకంగా ఈ సాలరీ అయితే హైక్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవైపు లే ఆఫ్స్ ప్రకటించినా కూడా మరోవైపు సాలరీ ఇంక్రిమెంట్ చేయడం తోటి ఉద్యోగులు అయితే ఊపిరి పీల్చుకున్నారు, ఉద్యోగులు సంతోషించారని చెప్పొచ్చు. సో నేపథ్యంలో లే ఆఫ్స్ అయితే రాను రాను చాలా కంపెనీస్ లో అయితే కామన్ అయిపోతున్నాయి. సో ఈ క్రమంలోనే సాలరీ ఇంక్రిమెంట్స్ అవ్వడం నిజంగానే ఇలాంటి టైంలో ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు.